భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో కేంద్రంలోనూ అధికారంలోకి వస్తోందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి మాయం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేక కుంభకోణాలు, భూదందాలు, లిక్కర్ మాఫియా వంటి వాటితో తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు, కులాల మధ్య మత విద్వేషాలను లేపి లబ్ధి పొందాలని చూస్తోందని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఊరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేది, అన్ని వచ్చేది. ఏపీపీఎస్ లో నోటిఫికేషన్ చేస్తూ పేపర్ లీక్ అవుట్ చేసుడు, 4th గ్రూప్ గానీ, గ్రూప్ 2B గానీ, గ్రూప్ 1 గానీ, ఇవన్నీ ఎన్నెన్నో రకరకాలుగా నష్టాలు చేశారు. అదేవిధంగా టీచర్స్ కానీ, వేరే వేరే ఉద్యోగాలు, డాక్టర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, వేరే ల్యాబ్ టెక్నీషియన్ కానీ అన్నిటికీ నష్టం చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా కూడా ఇది వాస్తవం. ఈ రాష్ట్రానికి బూడిద పాలు చేసి కూర్చున్నాడు, అప్పుల పాలు చేసి. దానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 డిక్లరేషన్ చేసి, ఆ 6 డిక్లరేషన్ సోనియా గాంధీ గారు అందరూ పిలిపించి, పిసిసి వాళ్ళని పిలిపించి చేశారు. అది తప్పకుండా 6 డిక్లరేషన్ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ళు వస్తాయి. మా పిడపాక ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వరన్న గారు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం అందరి కమిటీ మెంబర్లతో సహా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆ రోజుల్లో ఇంద్రమ్మ కూడా ఇచ్చాము, మేము గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇచ్చాము. అదే విధంగా ఇంద్రమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి, జాగ ఉన్నోళ్ళకి 5 లక్షల రూపాయలు, జాగ లేనోళ్లకు మేము 6 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ 2 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఇళ్ళు కట్టిస్తాం.